గారు వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు బాగుపడాల ఆలోచనతోటి ఇప్పుడు దగ్గర 43% ఇస్తా ఉన్నారు. ఇంకొక 50% ఇవ్వాలంటే వీళ్ళు చేయలేని పరిస్థితి, చేతగాని పరిస్థితి. రైట్, ఓకే ఓకే వెంకటరెడ్డి గారు, రైట్. ఒక్కసారి దిలీప్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, మొత్తంగా బడ్జెట్ని మధ్యాహ్నం నుంచి మీరు గమనిస్తూనే ఉండుంటారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అన్ని శాఖలకి సంబంధించి కూడా ఈరోజు క్లియర్గా ఒక లెక్క వచ్చేసింది. ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం, వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే గత బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులనే పూర్తిగా ఖర్చు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మళ్ళీ అవే లెక్కలు చెబుతూ అంకెల గారడే కాకపోతే ఇంకా ఏంటిది అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అందరూ కూడా. రామ్మోహన్ గారి దగ్గర నుంచి రామ్మూర్తి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, బీజేపీ నుంచి అందరూ కూడా ఒకటే క్వశ్చన్, గత బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఎంతవరకు ఖర్చు అయ్యాయి, దానికి సంబంధించినటువంటి లెక్కలే ఇప్పటికీ క్లారిటీ లేదు, పూర్తిగా ఖర్చు పెట్టలేదు, మళ్ళీ అవే లెక్కలు చెప్తే ప్రజల్ని మభ్యపెట్టడం కాదా అనేది వాళ్ళ క్వశ్చన్. ఏం చెప్తారు మీరు? మీకు ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. ఒకటి ఏంటంటే, బడ్జెట్ అనేది ఎవరికైనా సరే, రాష్ట్రానికైనా కేంద్రానికైనా ఒక రూపాయి రాకడా రూపాయి పోగడే. అయితే ప్రొజెక్షన్స్ అనమాట, వీళ్ళు ఇచ్చేది ఏంటంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏమో రూపాయి రాకడా రూపాయి పోగడా, ఆ ప్రొజెక్షన్స్ ఇస్తారు. యాక్చువల్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎంత అన్నది ఖచ్చితంగా శాసనసభకి గత సంవత్సరం అలొకేషన్స్ ఏంటి, ఎంత ఆదాయం వచ్చింది, యాక్చువల్స్ ఏంటి, అలొకేషన్స్ ఏంటి అనేది ఒక స్టేట్మెంట్ కంపల్సరీ హౌస్ లో లేదాలు. అంటే గత సంవత్సరంలో ఖర్చు పెట్టిన వాటి మీద అన్నట్టు సపోజ్ 3 లక్షల చిల్లర మనం ప్రవేశపెట్టుంటే 2,91,000 ఉంది కదా, దాని కనుక 2,30,000 వాళ్ళు కనుక వచ్చింది ఖర్చు పెట్టింది అయి ఉంటే అది వాళ్ళు ప్రవేశపెట్టాలి. అది కూడా టేబుల్ చేస్తారు, అది మ్యాండేటరీ. సో ఖచ్చితంగా సభ్యులకు అవగాహన వస్తుంది, గతంలో ఎంత అన్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఈ రోజు డెఫిసిట్ ఉంది, ఒక్కొక్క విభాగంలో వస్తుంది. కాబట్టి పెద్దగా దాచిపెట్టడానికి అందులో ఏమి ఉండదు. ఇట్స్ మ్యాండేటరీ ప్రొవిజన్ అనమాట. సభ్యులు ఏ సభ్యుని అడిగినా మీకు చెప్తారు బడ్జెటరీ ఎస్టిమేట్స్ అనేది గతంలో ఎంత ఉండే, ఎంత వచ్చాయని. అదొక అంశం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు బడ్జెట్ ని కూడా మార్నింగ్ చూస్తా ఉన్నా, ఎస్సీ వెల్ఫేర్ కి దాదాపు ఒక 40,000 కోట్లు, 10,000 ఎబోవ్ ఉన్నాయి నేను చెప్తాను మేజర్ హెడ్స్. ఎస్టీకి ఒక 17,000 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి 17,000 కోట్లు, హోమ్ డిపార్ట్మెంట్ కి ఒక 10,000 కోట్లు, బీసీ వెల్ఫేర్ కి 11, మీరన్నా హెల్త్ కి 12,500 కోట్లు, విద్యకు 23,101,000 అంటే 23,108 crores. తర్వాత ఇరిగేషన్ కి మేజర్ గా 23,700 crores. తర్వాత ఒక మేజర్ 9 స్కీమ్స్ ఇన్ బడ్జెట్ ప్రొవిజన్ లో మొత్తం 58,000 కేటాయిస్తున్నట్టుగా స్టేట్మెంట్ అందులో చూసాను నేను. తర్వాత అగ్రికల్చర్ కి 24,439, అదేవిధంగా రైతు భరోసాకి 18,000 కోట్లు, అంటే రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసాకి. అదేవిధంగా అగ్రికల్చర్ చెప్పారు కాబట్టి ఇక మీకు సో ఈ రకంగా మేజర్ అలొకేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు టూరిజం కు, దానికి, లేదా గృహజ్యోతికి 2,000, డైట్ పథకాలకు 26,000 కోట్లు, రాజీవ్ యువ వికాసనకు 6,000 కోట్లు, ఇవన్నీ ఓకే. నేనేమంటానంటే ఈ టైప్ ఆఫ్ అలొకేషన్స్ అనేవి మీరు కంపల్సరీ ఇండికేటరీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ మే డిఫర్. తర్వాత కేంద్రం నుంచి వచ్చేటువంటి ఎక్స్పెక్టెడ్ సాలరీ మనకి ఎంత, నా వాయిస్ వినపడుతుంది వినిపిస్తుంది క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు కేంద్రం నుంచి మనకు వాళ్ళు ఆశించేది పన్నుల్లో ఎంత భాగం రావాలి, కేంద్ర బకాయిలు ఎన్ని ఉన్నాయి, తర్వాత మనం ఎంత లోన్స్ రేజ్ చేయబోతున్నాం. ఒకటి బడ్జెట్ లో ఏముంటుందంటే ఒక 12 to 13% మీకు ఖచ్చితంగా పెన్షన్ రూపంగా పోతుంది. దాదాపు 20 to 25% అంతా సాలరీస్ కి పోతుంది. అప్పులు మిత్రుడు ఇంతకుముందు అన్నట్టు మేబీ ఐఎమ్ నాట్ రియల్లీ షూర్, ఐ కాంట్ డిస్ప్యూట్ హిమ్ ఆల్సో. అది యాక్చువల్ ఫిగర్స్ రఫ్లీ ఏంటంటే ఒక 40% ఒక కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఈ పన్నులకు, జీతభత్యాలకు ప్లస్ పెన్షన్లకు వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన 60,000 కోట్లే మనం మొత్తం కథ అంతా, అంటే 180 crores, 3 లక్షల్లో 1,80,000 కోట్లలోనే మనం పెట్టుకున్న అలొకేషన్స్ అన్ని కూడా ఉండాలి. ఆ విధంగానే ఉంటుంది ఏ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా. కాకపోతే మన అసెట్స్ పెరుగుతుంటే, మన ఇన్కమ్ అసెట్ ద్వారా వస్తుంటే బడ్జెట్ అనేది క్రమక్రమంగా వృద్ధి సాధిస్తుంది. ప్రొడక్టివ్ అసెట్స్ మీద మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానివల్ల మనకి ఏమైనా గణనీయమైనటువంటి మార్పు వచ్చిందా, ఆ ప్రొడక్షన్ లో వచ్చేటువంటి వృద్ధి మనం క్రమక్రమంగా మన బడ్జెట్ పెరుగుతుంటుంది, ఆదాయం పెరుగుతుంటుంది, దానికి అనుగుణంగా మన అలొకేషన్స్ పెరుగుతాయి. ఇంతే తప్ప ఇప్పుడు దాని అంకెల గాడి అంటే అందరు చేసేది అదే గాడి, కేంద్రం చేసిన అదే గాడి, ఇతర పక్క రాష్ట్రాలు చేసిన అదే గాడి, మనం చేసిన అదే గాడి. బట్ వన్ థింగ్ ఐ యాక్సెప్ట్ ఈస్, విద్య అనే దానికి వచ్చేవరకల్లా 15% ఉండాలి అనేది ఒక హైపోథెటికల్. కేంద్ర ప్రభుత్వం అలొకేషన్స్ లో దాదాపు నాకు తెలిసి 12% టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చింది రఫ్లీ 23,000 కాబట్టి అది రఫ్లీ 8% మించదు. కాబట్టి దీంట్లో కొద్దిగా అలొకేషన్స్ ఎక్కువ ఉండాలని మనం సహజంగా కోరుకోవచ్చు. అదే పద్ధతిలో హెల్త్ కూడా 12,500 అన్నది
నిజానికి మనకు 25,000 crores అనేది ఉంటే తప్ప ఇది అంత గాడిలో పెట్టడానికి వీలు కాదు. కాబట్టి క్రమక్రమంగా ఒక ఫేజ్డ్ మేనర్, ఎందుకంటే ఈ రెండు రంగాల్లో కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి జపనీస్ ఎయిడ్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. సపోజ్ ఆ ఎయిడ్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఇచ్చిన దానికి అది అదనంగా వస్తుంది. కాబట్టి ఆ ఆలోచనతో దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నారేమో నేను అనుకుంటా. ఫారెస్ట్ కూడా 1000 కోట్లు కేటాయించారు. ఇక్కడ కూడా వాళ్ళకు 2,000 crores. యాక్చువల్లీ ఏంటంటే బడ్జెట్ అప్పుడు అన్ని శాఖలు మిత్రులు అన్నట్టు ఎక్కడ పెట్టారు, ఇది పెట్టారు, పెట్టలేదు, ఇది తప్పిది. ఎందుకంటే ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి పద్దుల వారీగా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఒక్కొక్క అంటే అగ్రికల్చర్ దాని మీద, విద్య మీద, వైద్యం మీద పద్దుల వారి చర్చ. దేనికి ఎంత ఇస్తున్నారో క్లియర్ గా అందులో ఇండికేషన్ ఉంటుంది. దానికి ఒకసారి అసెంబ్లీ అప్రూవల్ ఇచ్చినాక మీరు డివైడ్ కావడానికి అవకాశం లేదు. ఒకవేళ మీరు డివైడ్ కావాలంటే ఇక్కడ మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని డైవర్ట్ చేసి ఇంకో దాన్ని మార్చుకోవాలంటే యూ హావ్ టు టేక్ పర్మిషన్ ఆఫ్ ది హౌస్. మళ్ళీ తర్వాత వీళ్ళు ఒక మోషన్ ద్వారా దాన్ని ప్రవేశపెట్టాలి. సప్లిమెంటరీ బడ్జెట్, ఇంకోటి ఏదో బడ్జెట్ అట్లా చేయటమే తప్ప మేజర్ చేంజెస్ అనేది ఇంపాసిబుల్. కాబట్టి పెట్టలేదు అంటే తప్పు. తక్కువ పెట్టారనేది ఓకే, ఆర్గ్యూబుల్. కానీ ఇదంతా అంకెలే, ఎంత గారిడి జరగలేదు ఎట్లా మరి రూపాయి వస్తే రూపాయి పోవాలి కదా. అది ఏదో అంటే డిపార్ట్మెంట్స్ అని కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎప్పుడు కూడా ఇస్తుంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ సపోజ్ 100 రూపాయలు అనుకోండి, అన్ని డిపార్ట్మెంట్స్ కు వాళ్ళు అడిగిన 100 ఇవ్వరు. 30-40% వాళ్ళ ప్రియరిటైజేషన్ ఉంటుంది. అగ్రికల్చర్ ఈసారి ఎక్కువ ఇవ్వాలనుకుంటారు, ఇరిగేషన్ కి ఎక్కువ ఇవ్వాలనుకుంటారు. వాటికి అదనపు కేటాయింపు ఉన్నప్పుడు మిగిలిన దాంట్లో కోత ఉంటుంది. కాబట్టి అందరు అడిగినంతా ఇవ్వాలంటే మీకు దాదాపు బడ్జెట్ ఒక 20 లక్షల కోట్లు ఉండాలి. అది సాధ్యపడదు. కాబట్టి ఒక పీరియడ్ టైం ఒకసారి ఒకదానికి ప్రియారిటీ, ఇంకోసారి ఇంకో దానికి ప్రియారిటీ ఇచ్చుకుంటూ సాధ్యమంతరూ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఇన్కమ్ పెంచుకునేటువంటి లేదా అదనపు లోన్స్ సరళమైన వడ్డీలు తెలుసుకునేది లేదా కేంద్రం వైపు చూసి కొత్త పథకాలకు వాళ్ళు శాంక్షన్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారే తప్ప ఒక క్వశ్చన్ దిలీప్ గారు, సింపుల్ క్వశ్చన్, ఒక చిన్న క్వశ్చన్ అండి. ఉచిత గ్యాస్ కి సంబంధించి 723 కోట్లు గత బడ్జెట్ లో కేటాయించారు. ఎంత ఖర్చు పెట్టారు? ఎంతమందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు? చెప్పాలి కదా. మరి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టింది మీరే, ప్రభుత్వంలో ఉన్నది మీరే. ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఏమన్నారు? ఉచిత గ్యాస్ అది ఉన్నట్టుంది కదా. ఆ సబ్సిడీ కూడా ఇచ్చారు కదా. అందులో నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ జ్ఞాపకం లేదు. కానీ ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ మీద ఎంత ఖర్చు అవుతుందో దానికి ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. దానికి 3,000 crores ప్రొవైడ్ చేశారు. పవర్ డిస్కమ్ లోకి ఇవ్వలేదు. ఉండే దగ్గర 500 crores పవర్ డిస్కమ్ లోకి 5 పైసలు ఇవ్వలేదు. గృహజ్యోతి అనేది ఏదై ఉంటుంది 2,080 crores ఇచ్చారు. గృహజ్యోతి అంటే అదే. గృహజ్యోతికి 2,080 crores కేటాయించారు. అంటే 2,000 కోట్లు. బహుశా 500 రూపీస్ సబ్సిడీకి ఇవ్వాల్సినటువంటి ఇంటెండెడ్ అమౌంట్ అయి ఉంటుంది. రైట్. ఎస్ రామ్మోహన్ గారు విన్నారు కదా. 11,43 ఇచ్చారు. అంతకుముందు 2,418 కోట్లు కూడా ఇచ్చిళ్ళు పోయిన సంవత్సరం. ఏమన్నారు? పోయిన సంవత్సరం 2,418 కోట్లు కూడా గృహజ్యోతికి ఇచ్చారు. కానీ అందులో ఒక 10% కూడా ఖర్చు పెట్టారు. దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. నేను ఇంతకుముందు చెప్పాను. బడ్జెటరీ ఒక చిన్న విషయం దిలీప్ గారు మీకు నమ్మకంతోనే మీకు నమ్మకంతోనే నేను ఎందుకంటే ప్రజలకు ఖర్చు పెట్టడం 10,000 ఇచ్చింది అనుకో, వచ్చే సంవత్సరం 11,000 ఇస్తా అని చెప్పిన. మీరు ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు క్లియర్ గా ఖర్చు పెట్టకపోతే ప్రజలు ఎట్లా నమ్ముతారు?